Hello students, welcome to Chemistry Wins YouTube channel. So in this video session, we are going to deal with the crystal field splitting in octahedral complexes. So you know that in the octahedral complexes, the central metal is attached to 6 ligands. So the coordination number is 6, right? So the first point is in octahedral complexes, the coordination number of metal, is 6. That means the metal is binded to 6 ligands. So metal plus 6 ligands given rise to Ml6. Okay, so that is the first point. So octahedral complexes lo central metal 6 ligands తో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. కాబట్టి మెటల్ యొక్క కోఆర్డినేషన్ నంబర్ ఎంత అంటే 6. ఓకేనండి, దట్ ఈస్ ద సింపుల్ పాయింట్. దెన్ సెకండ్ పాయింట్. సో the second point is very important. It is the basis for octahedral splitting. సో ఈ పాయింట్లో ఏం చెప్తారంటే, మనం ఫస్ట్ ఆ పాయింట్ రాద్దాము, దాన్ని మనం నీట్గా ఒక డయాగ్రమాటిక్ ఫామ్లో రిప్రజెంట్ చేద్దాం. ఓకేనా? ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్, నేను సింపుల్గా OHC అని రాస్తున్నానండి. OHC అంటే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్, ద 6 ligands approaches, this is very important, approaches the d orbitals, approaches the d orbitals of central metal, d orbitals of central metal along the axis. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. along the axis of the coordinate system. ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే XYZ యాక్సిస్ అండి, XYZ యాక్సిస్. ఓకేనా? సో దీన్ని మనము డయాగ్రమాటిక్ ఫామ్లో ఇలా చూపించవచ్చండి. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఏంటంటే యాక్సిస్ డ్రా చేసుకోండి. X, Y, and here we have Z axis. Okay, so at the center there is metal, and the metal will be having its d orbitals. The metal is surrounded by 6 ligands కదండి. సో ఈ 6 ligands ఏంటంటే మెటల్ని ఎలా అటాక్ చేస్తాయంటే కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఫామ్ అయ్యేటప్పుడు. ఓకే, ఈ 6 ligands మెటల్తో బైండ్ అయితే మనకు కోఆర్డినేషన్ కాంప్లెక్స్ వస్తుంది. ఓకేనా? సో ఈ 6 ligands మెటల్ని ఎలా అప్రోచ్ అవుతాయంటే అలాంగ్ ద యాక్సిస్. అలాంగ్ ద యాక్సిస్ అంటే దాని మీనింగ్ ఏంటి మరి? XYZ. ఓకేనా? ఈ XYZ యాక్సిస్ మీద మాత్రమే అది అటాక్ చేస్తుంది. ఓకేనా? అంటే లైగాండ్ ఇక్కడ ఉంటుందండి, లైగాండ్ Y యాక్సిస్ మీద అటాక్ చేస్తుంది, Z మీద అటాక్ చేస్తుంది, X మీద కూడా అటాక్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి ఎన్ని లైగాండ్స్ అండి, 1 2 3 4 5 6. సో ఈ 6 ligands సెంట్రల్ మెటల్ని అలాంగ్ ద యాక్సిస్ అవి అప్రోచ్ అవుతాయి. ఓకేనా? సో దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 2. ఇన్ ద ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ద 6 ligands అప్రోచెస్ ద d orbitals ఆఫ్ ద సెంట్రల్ మెటల్. ఎందుకు అప్రోచ్ అవ్వాలి? ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడానికి. ఓకేనా? అప్పుడే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది లైగాండ్స్కి మెటల్కి మధ్య. సో ఎలా అండి అప్రోచ్ ఏంటండి? అలాంగ్ ద యాక్సిస్ మీద మాత్రమే, గుర్తించుకోండి, యాక్సిస్ మీద మాత్రమే ఆఫ్ ద కోఆర్డినేట్ సిస్టమ్ అంటే XYZ యాక్సిస్. ఓకేనా? ఇది మీకు క్లారిటీగా అర్థమైంది కదండి. సో దీంతోనే మనకు స్ప్లిట్టింగ్ అనేది ఉంటుంది. సో బికాస్ ద ligands are attacking or approaching the d orbitals of the central metal along the axis, remember that the two d orbitals, the EG set of orbitals, dx square minus y square, dz square. So these two orbitals are having their electron density
ఆర్ దేర్ లోబ్స్ ఆర్ దే ఆర్ present on the axis. ఓకేనండి, రైట్. సో d ఆర్బిటాల్స్లో dx² - y² dz² ఆర్బిటాల్స్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడ ఉంటుంది? యాక్సిస్ మీద ఉంటుంది. సో ఇక్కడ లైగాండ్స్ కూడా ఎలా అటాక్ చేస్తున్నాయి? యాక్సిస్ మీదే అటాక్ చేస్తున్నాయి. సో కాబట్టి లైగాండ్ దగ్గర ఉండే ఎలక్ట్రాన్స్కి ఆల్రెడీ మెటల్ d ఆర్బిటాల్స్, దట్ ఈస్ ఈజీ ఆర్బిటాల్స్ మీద రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అదే అండి మనకు థర్డ్ పాయింట్. ఓకేనా, సో థర్డ్ పాయింట్ నేను రాస్తే మీకు క్లారిటీగా అండర్స్టాండ్ అవుతుంది. ద 2d ఆర్బిటాల్స్, అవేంటండి? dx² - y² అండ్ dz² ఆర్ ఓరియంటెడ్ ఆర్ ప్రెజెంట్. ఓరియంటెడ్ అంటే దాని మీద ఉంటాయి అని, ఓరియంటెడ్ along the axis. యాక్సిస్ అంటే x, y, z. ఓకేనా, సో ఈ dx² - y² dz² ఆర్బిటాల్స్ యాక్చువల్గా కలెక్టివ్గా వీటిని ఏమంటాం మనం? ఈజీ అంటాం. సో ఈ ఈజీ ఆర్బిటాల్స్ అలాంగ్ ద యాక్సిస్ ఓరియంటేషన్ ఉంటుంది వాటికి. సో కాబట్టి ఇక్కడ లైగాండ్స్ కూడా ఎలా అప్రోచ్ అవుతున్నాయి? అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతున్నాయి. సో కాబట్టి ఈ లైగాండ్ ఎలక్ట్రాన్స్కి ఈ d ఆర్బిటాల్స్కి, ఈ ఈజీ సెట్ ఆఫ్ ఈ 2d ఆర్బిటాల్స్కి మధ్య రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా అండి, సింపుల్. సో ఇక్కడ మనము ఓరియంటెడ్ అలాంగ్ ద యాక్సిస్. సో there will be greater రిపల్షన్. ఇదేకండి మనకు రిపల్షన్ అంటే ఎలక్ట్రాన్స్ మధ్య ఉండే రిపల్షన్. ఎందుకంటే లైగాండ్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, d ఆర్బిటాల్స్ కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కాబట్టి ఎలక్ట్రాన్స్ సేమ్ ఛార్జ్ కాబట్టి రిపల్షన్ ఉంటుంది. సో దేర్ విల్ బి గ్రేటర్ రిపల్షన్ బిట్వీన్ ద ligands and EG group of orbitals. EG group ఏంటంటే dx² - y² dz². EG group of orbitals. ఓకేనండి, రైట్. దెన్ ఫోర్త్ పాయింట్, మనం ఈజీ గురించే మాట్లాడుతున్నాం సార్, T2G ఎందుకు లేదంటే T2Gలో ఎన్ని సెట్స్ ఉన్నాయండి? 3 సెట్స్ ఉన్నాయి. ద 3d ఆర్బిటాల్స్ అవేంటండి? dxy dxz dyz. కలెక్టివ్గా మనము వీటిని T2G అంటాం. ఓకేనా, సో ఈ 3d ఆర్బిటాల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఎక్కడ ఓరియంటేషన్ ఉంటుందంటే వీటికి లోబ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంటుంది. ఓకేనా, ఆర్ ఓరియంటెడ్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్. అంటే ఈ T2G సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంటుంది. ఈజీ సెట్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ అలాంగ్ ద యాక్సిస్ ఉంటుంది, గుర్తించుకోండి. ఓకేనా, సో ఇలా ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉండడం వల్ల రిపల్షన్ ఎక్కువ ఉండదండి. రిపల్షన్ అస్సలు ఉండదు, ఎందుకంటే ఇక్కడ లైగాండ్స్ అలాంగ్ ద యాక్సిస్ అటాక్ అవుతున్నాయి. ఈ T2G ఆర్బిటాల్స్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంది. సో కాబట్టి దేర్ విల్ బి వెరీ లెస్ రిపల్షన్. ఓకే, సో there will be very less repulsion between 6 ligands and T2G orbitals. ఓకేనండి, సో రైట్. సో ఈ విధంగా మనకు ఈ 4 పాయింట్స్లో మేజర్ స్ప్లిట్టింగ్ అంతా మనకి ఇక్కడ ఉంటుందండి. సో 4th పాయింట్లో ఏం చెప్తున్నాడంటే ఈ T2G ఆర్బిటాల్స్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంటుంది కాబట్టి రిపల్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఈజీ ఆర్బిటాల్స్కి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆర్ దాని యొక్క ఓరియంటేషన్ అలాంగ్ ద యాక్సిస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో కూడా 6 లైగాండ్స్ d ఆర్బిటాల్స్ ఆఫ్ ద మెటల్ని అలాంగ్ ద యాక్సిస్ అటాక్ చేస్తున్నాయి లేదా అప్రోచ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఈజీ ఆర్బిటాల్స్ చాలా ఎక్కువగా రిపల్షన్ జరుగుతుంది. దేర్ విల్ బి గ్రేటర్ రిపల్షన్ between the EG orbitals of the metal
and ligands. Whereas the T2G orbitals, the 3 T2G orbitals, they are oriented in between the axis. Axis ki మధ్యలో వాటి యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటుంది కాబట్టి there will be very less repulsion. సో కాబట్టి సైమల్టేనియస్గా మనకి ఏంటంటే సో ఈజీ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ చాలా హైగా పెరిగిపోతుంది, T2G ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ చాలా లోగా ఉంటుంది. సో కాబట్టి ఈ 5D ఆర్బిటాల్స్ 2 గ్రూప్స్గా డివైడ్ అయిపోతాయి. హయ్యర్ ఎనర్జీ ఈజీ ఆర్బిటాల్స్, లోయర్ ఎనర్జీ T2G ఆర్బిటాల్స్. దీన్నే మనము క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ అని అంటాం. ఓకేనా? సో ఈ పాయింట్ని మనము ఒక డయాగ్రమాటిక్ ఫామ్లో చూపిద్దాం. ఓకేనండి, రైట్? సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ 4 పాయింట్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. లెట్ us ఎంటర్ ఇంటూ ద పాయింట్ నెంబర్ 5. ఓకేనా, రైట్? 5th పాయింట్లోకి ఎంటర్ అవుతాం. సో వాట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 5? సో మేజర్ పాయింట్ కవర్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తామంటే మనం ఇక్కడ డయాగ్రమాటిక్ ఫామ్లో చూపిస్తాం. మనం ఏం చెప్పుకుంటున్నామండి, ఈజీ ఆర్బిటాల్స్కి హై ఎనర్జీ ఉంటుంది బికాస్ ఆఫ్ మోర్ ఎలక్ట్రాన్ రిపల్షన్, వెరాస్ T2G orbitals will be having lower energy because of less electron repulsion. ఓకేనా? సో ఈజీ ఆర్బిటల్స్కి ఎందుకు హై ఎనర్జీ వచ్చిందండి? బికాస్ ద లైగాండ్స్ ఆర్ అప్రోచింగ్ ద సెంట్రల్ మెటల్ అలాంగ్ ద యాక్సిస్. కాబట్టి ఈజీ ఆర్బిటల్స్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ కూడా అలాంగ్ ద యాక్సిస్ ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ రిపల్స్ అవుతాయి, కాబట్టి వాటి ఎనర్జీ పెరిగిపోతుంది. వెరాస్ T2G ఆర్బిటాల్స్ ఇన్ బిట్వీన్ యాక్సిస్ వాటి యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటుంది కాబట్టి వాటికి ఎలక్ట్రాన్ రిపల్షన్ తక్కువగా ఉంటుంది. సో కాబట్టి అవి వాటి యొక్క ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది T2Gది. ఓకేనా? సో లెట్ us రైట్ ద పాయింట్ నెంబర్ 5. హెన్స్ ఏమవుతుందండి, హెన్స్ ద ఎనర్జీ ఆఫ్ ఈజీ ఆర్బిటాల్స్, హెన్స్ ద ఎనర్జీ ఆఫ్ ఈజీ ఆర్బిటాల్స్ will increases much more than the T2G orbitals, okay nandi, right? This is also a very important point. Hence the energy of EG orbitals will increases much more than the T2G orbitals. ఓకేనండి? సో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో ఎవరికి హై ఎనర్జీ ఉంటుందండి? ఏ ఆర్బిటాల్స్ కండి? ఈజీ. ఎందుకంటే ఈజీ ఆర్బిటాల్స్కి లైగాండ్స్కి మధ్య ఎలక్ట్రాన్ రిపల్షన్ ఎక్కువ కాబట్టి ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సేమ్ ఆపోజిట్ కదండి, రిపల్షన్ ఎక్కువ ఉంటుంది. T2G అనుకోండి, రిపల్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, రైట్? సో కాబట్టి ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ పాయింట్ రాసేసిన తర్వాత మనం యాక్చువల్గా ఈ 5D ఆర్బిటాల్స్, మెటల్లో ఉండే 5D ఆర్బిటాల్స్ యాక్చువల్గా డీజెనరేట్ ఆర్బిటాల్స్. లైగాండ్స్ మెటల్ దగ్గరికి రానంత వరకు ఈ 5D ఆర్బిటాల్స్ డీజెనరేట్ ఆర్బిటాల్సే, సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్స్. కానీ ఎప్పుడైతే లైగాండ్ మెటల్ దగ్గరకు వస్తుందో కోఆర్డినేషన్ కాంప్లెక్స్ని ఫామ్ చేసేటప్పుడు అప్పుడు ఆ డి ఆర్బిటాల్స్తో లైగాండ్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల అవి 2 sets ఆఫ్ డిఫరెంట్ ఎనర్జీస్గా విడిపోతున్నాయి. ఒకటేమో హై ఎనర్జీ ఈజీ, ఇంకొక ఆర్బిటాల్ ఏమో లోయర్ ఎనర్జీ T2G. సో ఈ విధంగా ఈ 5D ఆర్బిటాల్స్ 2 different sets ఆఫ్ డిఫరెంట్ ఎనర్జీస్గా డివైడ్ అవుతున్నాయి. సో దీన్నే మనం ఏమంటామంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అని అంటాము. హెన్స్ సో ఇక్కడ రాద్దాం. సో ద 5 degenerate d orbitals will split అంటే డివైడ్ అండి. ఓకేనా? will split into 2 groups of different energies. 2 groups of different energies. ఒక సెట్కి ఏమో హై ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ మనం రాసుకుందాం కావాలంటే 2 groups ఆఫ్ డిఫరెంట్ ఎనర్జీస్. ఆ 2 groups ఏంటండి? ఇక్కడ రాస్తాను నేను, ఇక్కడ చూడండి. హయ్యర్ ఎనర్జీ ఈజీ గ్రూప్ ఒక సెట్ అండి, అండ్ లోయర్ ఎనర్జీ T2G గ్రూప్. ఓకేనా? సో హయ్యర్ ఎనర్జీ ఈజీ గ్రూప్, లోయర్ ఎనర్జీ T2G గ్రూప్గా విడిపోతాయి. సో దిస్ ఫినామినాన్ ఈజ్ కాల్డ్
దీన్ని మనం ఏమంటామంటే వాట్ ఈస్ దిస్? క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్. దిస్ ఈస్ CFS, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్. CFS, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్. ఓకేనండి. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ రాసాం ఇక్కడ. దిస్ ఈస్ కాల్డ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్, CFS. ఓకేనా? సో దీన్ని మనం డయాగ్రమాటిక్ ఫామ్లో రిప్రజెంట్ చేద్దాం. రైట్ అండి. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ని మనం ఒక డయాగ్రమాటిక్ ఫామ్లో రిప్రజెంట్ చేద్దాం. ఒక యాక్సిస్ తీసుకోండి. ఇక్కడ మీరు దేన్ని రిప్రజెంట్ చేస్తారంటే ఎనర్జీ తీసుకోండి. పారామీటర్, మెజరింగ్ పారామీటర్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిటాల్స్. సో ఇక్కడ మీరు మళ్ళీ d ఆర్బిటాల్స్ డ్రా చేయండి. సో d ఆర్బిటాల్స్ ఇక్కడ నేను డ్రా చేస్తాను చూడండి. d ఆర్బిటాల్స్ 5 డీజనరేట్ d ఆర్బిటాల్స్ ఉంటాయి సెంట్రల్ మెటల్లో. ఇది సెంట్రల్ మెటల్ యొక్క d ఆర్బిటాల్స్. dxy, dxz, dyz, dx² - y², dz². సో ఇక్కడ నేను ఇక్కడ రాస్తాను చూడండి. డీజనరేట్ అంటే సేమ్ ఎనర్జీ. ఓకేనా? డీజనరేట్ d ఆర్బిటాల్స్ ఆఫ్ సెంట్రల్ మెటల్. ఓకేనండి? సెంట్రల్ మెటల్. ఇక్కడ మనం ఏం రాద్దామంటే ఫ్రీ అని రాద్దాం. ఫ్రీ సెంట్రల్ మెటల్ అంటే లైగాండ్ అటాక్ చేయట్లేదని. ఓకేనా? సో లైగాండ్ రాకపోతే ఈ 5 d ఆర్బిటాల్స్కి సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఓకేనా? అందుకే నేను ఇక్కడ ఏం రాశానంటే ఫ్రీ అని రాశాను. ఫ్రీ అంటే మీనింగ్ ఏంటంటే లైగాండ్స్ అక్కడ లేవు అని. ఓకేనండి? దెన్ ఎప్పుడైతే ఈ మెటల్ d ఆర్బిటాల్స్ 6 లైగాండ్స్తో ఇంటరాక్ట్ అవుతాయో అప్పుడు లైగాండ్స్ దీని దగ్గరకు వస్తాయి, d ఆర్బిటాల్స్ దగ్గరకు వస్తాయి. ఎలా వస్తాయి? అలాంగ్ ద యాక్సిస్ వస్తాయి. అలాంగ్ ద యాక్సిస్ యాక్చువల్గా స్టార్టింగ్లో అలాంగ్ ద యాక్సిస్ రాదండి. సో 6 లైగాండ్స్ ఈ 5 d ఆర్బిటాల్స్ని సేమ్ డిస్టెన్స్లో అప్రోచ్ అవుతాయి. సో సేమ్ డిస్టెన్స్లో అప్రోచ్ అవడం వల్ల ఈ 5 d ఆర్బిటాల్స్లో ఆల్రెడీ కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్కి లైగాండ్స్కి మధ్య రిపల్షన్ వల్ల ఎనర్జీ స్లైట్గా ఇంక్రీజ్ అవుతుంది. సేమ్గా ఇంక్రీజ్ అవుతుంది, అంటే సేమ్ క్వాంటిటీ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను మీకు దాన్ని చూపిస్తాను. ఓకేనా? దీన్ని ఏమంటామంటే స్పెరికల్ ఫీల్డ్ అని అంటాం. స్పెరికల్ ఫీల్డ్ అంటే సేమ్. అంటే సో ఇక్కడ ఎనర్జీ స్లైట్గా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఎనర్జీ డివిజన్ లేదు. 5 d ఆర్బిటాల్స్కి ఎనర్జీ సేమ్ ఉంది, కాకపోతే కొద్దిగా ఎనర్జీ ఇంక్రీజ్ అయింది. ఎనర్జీ అయితే ఇంక్రీజ్ అయిందండి. లో ఎనర్జీ, హై ఎనర్జీ ఇంక్రీజ్ అయింది. కాకపోతే అన్ని d ఆర్బిటాల్స్కి సేమ్గా ఇంక్రీజ్ అయింది. 5 d ఆర్బిటాల్స్కి. ఓకేనా? 1 2 3 4. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కూడా ఇవి డీజనరేటే. నేను ఇక్కడ రాస్తాను చూడండి. డీజనరేట్ 5 d ఆర్బిటాల్స్ ఇన్ స్పెరికల్ అంటే సేమ్. అంటే లైగాండ్స్ ఈ 6 లైగాండ్స్ని అటాక్ చేస్తుంది, ఈ 5 d ఆర్బిటాల్స్ని అటాక్ చేస్తుంది, అప్రోచ్ అవుతుంది. సేమ్ డిస్టెన్స్లో సేమ్ ఫీల్డ్లో అప్రోచ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే స్పెరికల్ ఫీల్డ్ అని అంటాం. స్పెరికల్ ఫీల్డ్. ఒక్కసారిగా ఈ స్పెరికల్ ఫీల్డ్ కాస్త ఆక్టాహెడ్రల్ ఫీల్డ్గా మారిందనుకోండి, అప్పుడు ఏమవుతుందండి చూడండి. ఒక్కసారిగా ఫస్ట్ సేమ్గా అప్రోచ్ అవుతుందండి. అలా నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక్కసారి స్పెరికల్ ఫీల్డ్ కాస్త ఆక్టాహెడ్రల్ ఫీల్డ్గా మారిపోతుంది. ఇలా ఆక్టాహెడ్రల్ ఫీల్డ్గా మారిపోవడం వల్ల మనకు ఈ 5 d ఆర్బిటాల్స్ 2 సెట్స్ ఆఫ్ డిఫరెంట్ ఎనర్జీస్గా బ్రేక్ అయిపోతాయి. ఓకేనా? సో అవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. హై ఎనర్జీ ఎవరికండి? EG ఆర్బిటాల్స్. లోయర్ ఎనర్జీ ఎవరికండి? ఏ ఆర్బిటాల్స్ కండి? T2G ఆర్బిటాల్స్. ఓకేనా? సో ఇలా మనము హై ఎనర్జీ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్, లో ఎనర్జీ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్గా డివైడ్ అయిపోతాయి. సో హై ఎనర్జీ ఆర్బిటాల్స్ ఏంటండి? ఇక్కడ 2 ఆర్బిటాల్స్. అవేంటి మరి? EG నేను ఇక్కడ రాస్తాను, EG నేను ఇక్కడ రాస్తాను, EG అని రాస్తాను. EG ఆర్బిటాల్స్. ఆ EG ఆర్బిటాల్స్ ఏవే ఉంటాయండి? dx² - y² ఉంటాయి. ఇంకొక ఆర్బిటాల్ ఏంటండి? dz² ఆర్బిటాల్. దెన్ లో ఎనర్జీ వచ్చి మనకు T2Gకి వస్తుంది. dxy ఒకటి, dxz ఒకటి, ఇంకోటి dyz ఒకటి. సో ఈ సెట్ మనకు T2G సెట్. ఈ T2G సెట్లో
dxy, dxz, dyz ఉంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకు ఈ ఎనర్జీ డిఫరెన్స్ ఉంది కదండి, రైట్. సో ఈ ఎనర్జీ డిఫరెన్స్ని మనము ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ లోయర్ ఎనర్జీ T2g అండ్ హయ్యర్ ఎనర్జీ EG ఈజ్ కాల్డ్ యాజ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్. ఓకేనా. సో దీన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే దీనికి ఒక సింబల్ ఉందండి, వీ హ్యావ్ ఎ సింబల్ ఫర్ దిస్. సో ద క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ CFS క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఈజ్ డినోటెడ్ బై డెల్టా O. డెల్టా అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్, O అంటే ఆక్టాహెడ్రల్, ఆర్ మీరు దీన్ని ఇలాగ రిప్రజెంట్ చేసుకోవచ్చు 10dq కూడా మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ హై ఎనర్జీ EG కాబట్టి దీన్ని మనము ఏం చేద్దామంటే 0.6 డెల్టా ఓగా రాద్దాం. లో ఎనర్జీ T2g కాబట్టి దీనికి మనము 0.4 డెల్టా ఓగా రాద్దాం. ఓకేనా. సో ఇది 5 డీజనరేట్ d ఆర్బిటాల్స్ ఇన్ స్పెరికల్ ఫీల్డ్. ఒక్కసారిగా స్పెరికల్ ఫీల్డ్ కాస్త ఆక్టాహెడ్రల్ ఫీల్డ్గా మారిపోతే EG ఆర్బిటాల్స్కి మోర్ రిపల్షన్ ఉంటుంది కాబట్టి అవి హై ఎనర్జీ అయిపోతుంది. ఓకేనా అండి. అండ్ T2g ఆర్బిటాల్స్కి రిపల్షన్ తక్కువ కాబట్టి ఎలక్ట్రాన్ రిపల్షన్ తక్కువ కాబట్టి లో ఎనర్జీ ఉంటుంది. సో ఇలా ఈ 5 డీజనరేట్ d ఆర్బిటాల్స్ 2 సెట్స్ ఆఫ్ డిఫరెంట్ ఎనర్జీస్గా మారిపోతున్నాయి. EGగా స్ప్లిట్ అయిపోతుంది హై ఎనర్జీ, T2gగా ఇంకొక ఆర్బిటాల్స్ విడిపోతున్నాయి, T2gగా లో ఎనర్జీగా విడిపోతున్నాయి. సో హై ఎనర్జీ EG, లో ఎనర్జీ T2g. సో దీన్నే మనం ఏమంటామంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఆర్ డెల్టా O ఆర్ 10dqగా మనం రిప్రజెంట్ చేస్తాము. ఓకేనండి, మీకు అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద, ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ బాటంలో, ఇక్కడ మనకు స్పేస్ లేదు బట్ రాద్దాం. సో స్ప్లిటింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ ఫీల్డ్, ఓకేనండి. స్ప్లిటింగ్ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఇన్ ఆక్టాహెడ్రల్ ఫీల్డ్ ఇంటూ లో ఎనర్జీ T2g అండ్ హై ఎనర్జీ EG, రైట్. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి, ఎనర్జీ, రైట్. సో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ డెల్టా ఓతో మనం రిప్రజెంట్ చేసాము. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెల్టా O అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చూద్దాం. ఓకేనా. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ జామెట్రీ. ఓకే, ఇది మీకు అర్థమైంది కదండి, రైట్. ఐ థింక్ యూ అండర్స్టూడ్ ఇట్. సో చాలా ఈజీ, చాలా సింపుల్గా మనం రిప్రజెంట్ చేసాము. ఓకే, రైట్. ఇప్పుడు మనము డెల్టా O దట్ ఈస్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ జామెట్రీని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, డెల్టా O ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, డెల్టా O ఎప్పుడు తక్కువగా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, చాలా సింపుల్ అండి. లాస్ట్ వరకు వచ్చేసాం. సో ఆల్మోస్ట్ మనం ఎండింగ్కి వచ్చేసినట్టే, రైట్. కొద్దిసేపు వీడియో చూసారంటే మీకు డెల్టా O పైన మన క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ జామెట్రీ చూసాము. దెన్ డెల్టా Oని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనండి, రైట్. సో ఇప్పుడు మనము పాయింట్ నెంబర్ 8గా రాద్దాము. ఓకే, ద డెల్టా O అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ will depends on a charge on the metal, ఓకేనండి, చార్జ్ ఆన్ ద మెటల్. సో సెంట్రల్ మెటల్ యొక్క ఛార్జ్ ఇంక్రీజ్ అయితే డెల్టా O కూడా ఇంక్రీజ్ అవుతుందండి. ఇది ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇఫ్ పాజిటివ్ ఛార్జ్ Mn ప్లస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ Fe2+ అని రాస్తాను, ఆర్ Cu2+ అని రాస్తాను. ఇదే కదండి ఛార్జ్. Fe2+ ఇంకా ఎలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందండి, Fe3+. ఓకేనా. సో ఈ విధంగా ఛార్జ్ ఇంక్రీజ్ అయితే, ఇఫ్ ద ఛార్జ్ ఆఫ్ మెటల్ ఇంక్రీజ్ అయితే ద డెల్టా O దట్ ఈస్ crystal field splitting in octahedral geometry also increases. ఓకేనండి, సింపుల్, రైట్. దెన్ పాయింట్ బికి వద్దాం. ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్ అండి, నేచర్ ఆఫ్ లైగెండ్స్. ఓకేనా. సో నేచర్ ఆఫ్ లైగెండ్స్ అంటే ఇక్కడ లైగెండ్స్కి జనరల్గా నెగిటివ్ ఛార్జ్ ఉంటే అండ్ స్మాల్ సైజ్ ఉంటే, ఏ లైగెండ్స్కి అయితే ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ ఉండి
మోర్ నెగిటివ్ ఛార్జ్ ఉండి స్మాల్ సైజ్ ఉంటుందో ఆ లైగాండ్స్ డి ఆర్బిటాల్స్ని చాలా హైగా స్ప్లిట్ చేస్తాయి. అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ చాలా హైగా ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ద కామన్ లైగాండ్స్ కెన్ బి అరేంజ్డ్. ఇప్పుడు మనం లైగాండ్స్ని అరేంజ్ చేద్దామండి. అవి ఎలా స్ప్లిట్ చేస్తాయో, అవి ఎలా డెల్టా ఓన్ చూపిస్తాయో, కెన్ బి అరేంజ్డ్ ఇన్ ద increasing order of CFS అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్, దట్ ఈస్ డెల్టా ఓ. ఓకేనా? ఇప్పుడు లైగాండ్స్ మనం అరేంజ్ చేద్దాం. అరేంజ్మెంట్ ఇక్కడ రాద్దామండి. సో ఇక్కడ మనం ఏం రాస్తున్నామంటే డిఫరెంట్ లైగాండ్స్ని వాటి యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీని ఇంక్రీజ్ అయ్యే ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసే లైగాండ్స్కి లోయర్ స్ప్లిట్టింగ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ రాసే లైగాండ్స్కి హయ్యర్ స్ప్లిట్టింగ్ని కాజ్ చేస్తాయి. ఓకేనా? రైట్. అంటే వీక్ లైగాండ్స్ స్ట్రాంగ్ లైగాండ్స్గా మనం చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం రాద్దామంటే I మైనస్ అయోడైడ్ లైగాండ్, బ్రోమైడ్, క్లోరైడ్, ఫ్లోరైడ్ ఈజ్ లెస్ దాన్. ఓకేనా? సో వాటర్ కూడా లైగాండ్ అండి, న్యూట్రల్ లైగాండ్. అండ్ అమ్మోనియా ఇక్కడ న్యూట్రల్ లైగాండ్ అండి. ఓకేనా? ఇది అమ్మోనియా లైగాండ్ యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ దేనికి ఈక్వల్గా ఉంటుందంటే పిరిడిన్. ఓకేనా? సో దిస్ ఈస్ పిరిడిన్ అంటాం. పిరిడిన్కి ఈక్వల్గా ఉంటుంది పిరిడిన్. ఓకేనండి? దెన్ ఈ పిరిడిన్ యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ దేనికంటే తక్కువగా ఉంటుందంటే మనం ఇక్కడ ఇథిలిన్ డైఅమైన్, NH2 దిస్ ఈస్ ఇథిలిన్ డైఅమైన్. ఇథిలిన్ డైఅమైన్ యొక్క స్ప్లిట్టింగ్ దేనికంటే తక్కువగా ఉంటుంది అంటే రైట్. సో ఇక్కడ NO2 మైనస్. ఓకేనా? సో NO2 మైనస్ యొక్క స్ప్లిట్టింగ్ దేనికంటే తక్కువగా ఉంటుందంటే CN మైనస్. CN మైనస్ స్ప్లిట్టింగ్ దేనికంటే తక్కువగా ఉంటుందంటే కార్బన్ మోనాక్సైడ్. ఓకేనా? సో బేస్డ్ ఆన్ దిస్, సో ఇక్కడ మనము ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు రైట్ హ్యాండ్ సైడ్ మీకు ఏది ఇంక్రీజ్ అవుతుందంటే ఇంక్రీజింగ్ డెల్టా ఓ వాల్యూ. ఓకేనండి? ఇంక్రీజింగ్ డెల్టా ఓ వాల్యూ. సో కాబట్టి ఈ I మైనస్ Br మైనస్ వాటర్ ఇవన్నీ కూడా వీక్ లైగాండ్స్, దే కాజ్ లోయర్ డెల్టా ఓ. NO2 మైనస్ CN మైనస్ CO ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రాంగ్ లైగాండ్స్. ఓకేనండి? రైట్. సో ఇక్కడ మనం జస్ట్ దాని డయాగ్రమాటిక్ ఫామ్లో చూపిద్దాం పాయింట్ నెంబర్ 9లో. ఇప్పుడు పాయింట్ నెంబర్ 9లో మనం ఏం రిప్రజెంట్ చేద్దామంటే వీక్ లైగాండ్ తీసుకుందాం. వీక్ లైగాండ్స్కి ఏ వాల్యూ తక్కువ ఉంటుందండి? డెల్టా ఓ చాలా తక్కువగా స్ప్లిట్ చేస్తాయి. తక్కువ స్ప్లిట్టింగ్ నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను చూడండి. లోయర్ ఎనర్జీ ఏంటండి? T2G. హయ్యర్ ఎనర్జీ ఏంటి? EG కదా, EG. అవునా? సో ఇక్కడ చూడండి, ఈ స్ప్లిట్టింగ్ చాలా స్మాల్గా డ్రా చేద్దాం. చేశాను. సో దిస్ ఈస్ డెల్టా ఓ. స్మాలర్ స్ప్లిట్టింగ్. ఎనర్జీ గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది వీక్ లైగాండ్స్ ఉంటాయి. అంటే వీక్ లైగాండ్స్ అంటే ఏవేవండి? మనకి ఇక్కడ H2O, F మైనస్, Cl మైనస్ ఇటువంటి లైగాండ్స్. ఓకేనా? అదే స్ట్రాంగ్ లైగాండ్స్ అనుకోండి, నేను ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. మీకు కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో స్ట్రాంగ్ లైగాండ్స్ ఉంటే అవి ఆ డి ఆర్బిటాల్స్ని, ఆ EG T2G సెంట్రల్ మెటల్ ఉన్న డి ఆర్బిటాల్స్ని చాలా లార్జ్గా స్ప్లిట్ చేస్తాయి. ఓకేనా? సో ఆ లార్జ్ స్ప్లిట్టింగ్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకేనండి? సో దిస్ ఈస్ లో ఎనర్జీ T2G. ఇక్కడ డ్రా చేయండి హై ఎనర్జీ EG, హై ఎనర్జీ EG ఆర్బిటాల్స్. ఓకేనా? సో మీరే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి ఎనర్జీ గ్యాప్ చాలా హై ఉందండి. డెల్టా ఓ లార్జ్. ఓకేనా? ఇక్కడ డెల్టా ఓ ఏంటి? స్మాల్. ఓకేనా? సో స్ట్రాంగ్ లైగాండ్స్ మనకు ఎగ్జాంపుల్స్గా మనం రాసుకోవచ్చు. CN మైనస్,
కార్బన్ మోనాక్సైడ్, ఇటువంటి లైగెండ్స్ మనం రాసుకోవచ్చు. ఓకేనండి. సో ఇలా మనము డెల్టా ఓ వాల్యూస్ని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు లైగెండ్ స్ట్రెంగ్త్ బట్టి. వీక్ లైగెండ్ అయితే ఈ డెల్టా ఓ చాలా స్మాల్గా ఉంటుంది, స్ప్లిటింగ్ ఆఫ్ డి ఆర్బిటల్స్ చాలా స్మాల్గా ఉంటుంది. స్ట్రాంగ్ లైగెండ్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్ మైనస్ కార్బన్ మోనాక్సైడ్, ఈ డెల్టా ఓ చాలా లార్జ్గా ఉంటుంది, అంటే లో ఎనర్జీ T2Gకి హై ఎనర్జీ ఈజీ ఆర్బిటల్స్కి మధ్య డిస్టెన్స్ చాలా లార్జ్గా ఉంటుంది. ఓకేనా, ఇది స్ట్రాంగ్ లైగెండ్స్ ప్రెజెన్స్లో. ఈ విధంగా డెల్టా ఓ వాల్యూ దేనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే నేచర్ ఆఫ్ ద లైగెండ్స్ వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఓకేనండి, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా, ఇది మీకు అర్థమైంది కాబట్టి మీరే చెప్పండి, ఎవరికి ఎనర్జీ తక్కువ ఉంది ఏ ఆర్బిటాల్స్కి? T2G. ఎవరికి ఎక్కువ ఉంది? EG. అవునా? సో కాబట్టి ఎలక్ట్రాన్స్, ఏ ఎలక్ట్రాన్స్ అయినా కానీ ఏ ఆర్బిటాల్స్లో ఉండడానికి అవి ప్రిఫర్ చేస్తాయి? లో ఎనర్జీ T2G, అంతే కదండి. సో ఎలక్ట్రాన్స్ విల్ ట్రైస్ టు ఆక్యుపై లోయర్ ఎనర్జీ T2G ఆర్బిటాల్స్, అంతేనండి, రైట్. సో ఇక్కడ మనం ఆ పాయింట్ ఇక్కడ రాసేద్దాం. ఎలక్ట్రాన్స్ విల్ tend to occupy low energy T2G orbitals. లో ఎనర్జీ T2G ఆర్బిటాల్స్. ఓకేనండి. నెక్స్ట్ ఇది ఓకే, లో ఎనర్జీ T2G ఆర్బిటాల్స్. ఇప్పుడు మనం తీసుకున్న కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో లైగెండ్స్ చాలా వీక్ అనుకోండి, లైగెండ్స్ చాలా వీక్గా ఉన్నాయి. ఓకేనండి. వీక్గా ఉన్నప్పుడు ఫస్ట్ 3 ఎలక్ట్రాన్స్ 1 2 3, ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ టాపిక్ మనము అరేంజ్మెంట్ ఆఫ్ ద ఎంటరింగ్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్, ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద డి ఆర్బిటాల్స్. ఓకేనండి. సో ఆ టాపిక్ మనం వెళ్దాము, అది డ్రా చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ కుడ్ బి ద ఎండ్ ఆఫ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ జామెట్రీ. దాంతో మనము ఓవరాల్ కాన్సెప్ట్ మొత్తాన్ని చాలా నీట్గా డిస్కస్ చేసినట్టు అయిపోతుంది. లెట్ us సీ దట్ టాపిక్ ఆల్సో. సో అది మనం డిస్కస్ చేద్దాము, ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద డి ఆర్బిటాల్స్. ఓకే, రైట్. సో చూడండి, వీడియో చివరి వరకు చూడండి, మీకు బాగా బ్రాడ్గా ఐడియా వస్తుందండి. మీరు ఈ వీడియో చూడడం వల్ల మీకు ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో స్ప్లిట్టింగ్ కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది. అట్ ది సేమ్ టైం ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫిల్లింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్. ఓకేనండి. సో మనం ఇక్కడ 2 లైగెండ్స్ తీసుకుందాం. ఒకటి వీక్ లైగెండ్ ప్రెజెన్స్లో ఒక కాంప్లెక్స్ ఉందనుకుందాం. ఓకేనా. ఇంకొకటి స్ట్రాంగ్ లైగెండ్. వీక్ లైగెండ్ అనుకోండి, స్ప్లిటింగ్ చాలా స్మాల్ ఉంటుంది, మీకు తెలుసు, EG T2G. ఓకేనా. సో ఇక్కడ మీకు డెల్టా ఓ చాలా స్మాల్గా ఉంటుంది, డెల్టా ఓ స్మాల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వీక్ లైగెండ్. వీక్ లైగెండ్కి ఒక ఎగ్జాంపుల్ అంటే H2O సింపుల్ ఆర్ F-. ఓకేనా. సో స్ట్రాంగ్ లైగెండ్స్లో మనకు స్ప్లిట్టింగ్ చాలా లార్జ్ ఉంటుంది, T2G, EG. మీరు ఇక్కడ చూడొచ్చు ఎనర్జీ గ్యాప్ చాలా లార్జ్ ఇచ్చాను నేను ఇక్కడ. డెల్టా ఓ ఈజ్ ఈక్వల్ టు లార్జ్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూద్దాం. ఓకేనా. సో మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దాం స్ట్రాంగ్ లైగెండ్స్కి, CN-CO గా. ఓకే. సో వీక్ లైగెండ్ ప్రెజెన్స్లో ఫస్ట్ 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేద్దాం. 1 2 3. ఫోర్త్ ఎలక్ట్రాన్ ఏం చేసే ఛాన్స్ ఉందండి? ఈ డెల్టా ఓ చాలా స్మాల్ కదా, సో ఫోర్త్ ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే పేరప్ అయిపోతుంది ఆల్రెడీ డి ఎలక్ట్రాన్స్. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫోర్త్ ఎలక్ట్రాన్. ఓకేనా. సో అదే స్ట్రాంగ్ లైగెండ్స్ అనుకోండి, ఇక్కడ డెల్టా ఓ చాలా లార్జ్, ఈ ఫోర్త్ ఎలక్ట్రాన్ ఈ వీక్ లైగెండ్ ప్రెజెన్స్లో ఫోర్త్ ఎలక్ట్రాను డెల్టా ఓ చాలా స్మాల్గా ఉండడం వల్ల హై ఎనర్జీలోకి ఎంటర్ అవుతుంది, EG. ఫిఫ్త్ ఎలక్ట్రాను కూడా EGలోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా. అదే స్ట్రాంగ్ లైగెండ్ ప్రెజెన్స్ అనుకోండి, మీకు 1 2 3 ఫస్ట్ 3 ఎలక్ట్రాన్స్ T2Gలోకి ఎంటర్ అవుతాయి. ఫోర్త్ ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే
ఇక్కడ డెల్టా ఓ చాలా లార్జ్గా ఉండడం వల్ల ఫోర్త్ ఎలక్ట్రాన్ T2g ఆర్బిటాల్స్లోనే పేరప్ అయిపోతుంది. ఫిఫ్త్ ఎలక్ట్రాన్ కూడా ఇలా పేరప్ అయిపోతుంది. ఓకేనండి. సో వెరీ సింపుల్. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వీక్ లైగాండ్స్ ద డెల్టా ఓ ఈజ్ స్మాల్. బికాస్ ఆఫ్ డెల్టా ఓ ఈజ్ స్మాల్, ద fourth electron will enters into high energy Eg orbitals, whereas the fifth electron also enters into high energy Eg orbitals. So in presence of weak ligands, high energy Eg orbitals are filled with the electrons. Okay, whereas in presence of strong ligands, the delta O is very large. Because it is very large, the energy gap is very large, the electron cannot jump into the Eg orbitals. So they are going to pair up in the electrons already present in the T2g orbitals. ఓకేనండి, సింపుల్ అండి. స్మాల్ లైగాండ్, వీక్ లైగాండ్ అయితే స్ప్లిట్టింగ్ చాలా స్మాల్గా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఈజీలోకి ఎంటర్ అవుతాయి. స్ట్రాంగ్ లైగాండ్ అనుకోండి, స్ప్లిట్టింగ్ చాలా లార్జ్గా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ లోయర్ ఎనర్జీ T2gలోని ఫిల్అప్ అయిపోతాయి, పేరప్ అయిపోతాయి. సో కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, ఈ వీక్ లైగాండ్స్ ఉంటే మనకు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఈ ఆర్బిటాల్స్లో, కాబట్టి వీటి మ్యాగ్నెటిక్ నేచర్ ఏమవుతుంది? పారామ్యాగ్నెటిక్. సో వీక్ లైగాండ్ ప్రెజెన్స్లో ఏ కోఆర్డినేషన్ కాంప్లెక్స్లు వస్తాయంటే ఆ కోఆర్డినేషన్ కాంప్లెక్స్కి మ్యాగ్నెటిక్ నేచర్ ఏంటంటే పారామ్యాగ్నెటిక్. అట్ ద సేమ్ టైం ఈ కాంపౌండ్స్ని మనం ఏమంటామంటే పారామ్యాగ్నెటిక్ ప్రెజెన్స్లో, ఈ పారామ్యాగ్నెటిక్ నేచర్తో వీక్ లైగాండ్ ప్రెజెన్స్లో వచ్చే కాంప్లెక్స్ని మనం ఏమంటామంటే హై స్పిన్ complexes. So weak ligands forms high spin complexes where the electrons are present in the higher energy Eg orbitals and they are having paramagnetic nature. Then ఇదండి స్ట్రాంగ్ లైగాండ్ ప్రెజెన్స్లో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పేరప్ అయిపోతాయి. ఓకేనా? సో పేరప్ అయిపోతాయి కాబట్టి వీటికి మ్యాగ్నెటిక్ నేచరు ఏముంటుందంటే డయామ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది, డయామ్యాగ్నెటిక్ కాంప్లెక్సెస్ వస్తాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కాంప్లెక్స్కి ఇచ్చే పేరు ఏంటంటే, ఇక్కడే రాసాం మరి మనం హై స్పిన్, ఇక్కడే రాద్దాం లో స్పిన్ కాంప్లెక్సెస్. అంటే ఎలక్ట్రాన్స్ అన్ని లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్స్లో ఫిల్ అయిపోతాయి, లో స్పిన్ కాంప్లెక్సెస్. ఓకేనా అండి? రైట్. సో ఒక ఎగ్జాంపుల్ రాద్దాం ఒక కోఆర్డినేషన్ కాంప్లెక్స్కి. Fe(F6) టేకన్ 3- అండ్ స్ట్రాంగ్ లైగాండ్కి ఒక కాంప్లెక్స్ రాద్దామండి. Fe(Cn6) టేకన్ 3-. ఓకేనా? సో వీక్ లైగాండ్ అయిన ఫ్లోరిన్ ఉంటే ఆ ఐరన్లో ఉండే డి ఆర్బిటాల్స్ యొక్క డెల్టా ఓ చాలా స్మాల్గా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ హై ఎనర్జీ ఈజీ ఆర్బిటాల్స్లోకి ఎంటర్ అవుతాయి. సో కాబట్టి పారామ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ఈ కాంప్లెక్స్కి ఇచ్చే పేరు ఏంటంటే హై స్పిన్ కాంప్లెక్స్. ఈ Fe(Fa6)3- ఏ కాంప్లెక్స్ అండి? హై స్పిన్ కాంప్లెక్స్. అదే స్ట్రాంగ్ లైగాండ్ అయినటువంటి సైనైడ్ ప్రెజెన్స్లో ఏదైనా ఒక కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఫామ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ Fe(Cn6)3-, ఇది హై స్పిన్ లో స్పిన్ కాంప్లెక్స్ ఇది. అండ్ దీని మ్యాగ్నెటిక్ నేచర్ ఏంటంటే డయామ్యాగ్నెటిక్. ఎందుకంటే స్ట్రాంగ్ లైగాండ్ ఉంది కాబట్టి డి ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది, లార్జ్ ఉంటుంది. లార్జ్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ T2gలోనే పేరప్ అయిపోతాయి. T2gలోనే పేరప్ అయిపోవడం వల్ల డయామ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. వీటిని మనం లో స్పిన్ కాంప్లెక్సెస్ అని అంటాము. సో దట్ ఈస్ అబౌట్ filling of d orbitals in the octahedral complexes, right? So we have seen major crystal field splitting points in octahedral complexes and nature of ligands, strong ligands, weak ligands చూసాం. అట్ ద సేమ్ టైం దాంతోపాటు మనం ఏం చేసామంటే ఫిల్లింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్. సో డి ఆర్బిటాల్స్లో వీక్ లైగాండ్స్ ఉంటే ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయి, ఏ కాంప్లెక్స్లో వస్తాయో చూసాం. స్ట్రాంగ్ లైగాండ్స్ ఉంటే ఎలక్ట్రాన్స్ ఎలా ఎంటర్ అవుతాయి, ఫిల్ అవుతాయి, పేరప్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఏ మ్యాగ్నెటిక్ నేచర్ ఉండే కాంపౌండ్ ఏ కాంప్లెక్స్లో వస్తాయి మనం చూసాము. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎంటైర్ డిస్కషన్. అంటే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో ఎంటైర్గా మనము ఎలక్ట్రాన్ ఫిల్లింగ్స్తో సహా, మ్యాగ్నెటిక్ నేచర్తో సహా, మనము స్ప్లిట్టింగ్తో సహా క్లారిటీగా మనము ఈ వీడియో లెక్చర్లో చూసాము. ఓకే స్టూడెంట్స్, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.